డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన చాలా మంది ఇంటర్నేషనల్ విజిటర్స్ బార్డర్ చెక్ పోస్ట్ వద్దే ఆగిపోయారు. దీనికి కారణం వారిని అమెరికాలోకి అడుగుపెట్టడానికి అధికారులు అంగీకరించలేదు. కొంతమందిని మీరు మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పిన అధికారులు మరికొందరిని అక్కడే వారాల తరబడి నిర్బంధించారు. 28 ఏళ్ల బ్రిటిష్ అమ్మాయి 3 వారాల పాటు వాషింగ్టన్ రాష్ట్రంలోని ఇమిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్లో ఉండిపోవాల్సి వచ్చింది. 3 రోజుల క్రితమే ఆమె బ్రిటన్కు చేరుకుంది. ఆమె కెనడా నుంచి అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది. దీంతో ల్యాండ్ బార్డర్ క్రాసింగ్ వద్ద ఆమెను అధికారులు అడ్డుకున్నారు. మీ దగ్గర కరెక్ట్ వీసా ఉంటే కెనడా నుంచి ఎందుకు రావడం, నేరుగా రావచ్చు కదా అని అధికారులు అనుమానించారు. ఆమెను నిర్బంధించి తర్వాత వెనక్కి పంపారు. మెక్సికో నుంచి అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన 2 జర్మన్ టూరిస్టులను కూడా ఇలాగే బార్డర్ వద్ద అధికారులు అడ్డుకున్నారు. ఇద్దరు శాండియాగోలోని డిటెన్షన్ సెంటర్లో వారాల పాటు గడిపారు. వాళ్ళను ఎందుకు నిర్బంధించారు, ఆ తర్వాత వాళ్లను బహిష్కరించారా లేదా అనే విషయాలపైన స్పష్టత అయితే లేదు. కానీ ఈ 2 జర్మన్లను అడ్డుకున్న తర్వాతే బ్రిటన్ అమ్మాయి సంఘటన జరిగింది. ఈ 2 ఘటనలు చాలా మందికి వార్నింగ్ బెల్స్. సరైన వీసా లేకుండా దొడ్డిదారిలో అగ్రరాజ్యంలో అడుగు పెట్టాలనుకుంటే కష్టమే. మరి ఇలాంటి సమయంలో అమెరికా వెళ్ళాలనుకునే ఇండియన్స్, ముఖ్యంగా తెలుగువారు, విజిటర్స్ వీసా గురించి, దాని నియమ నిబంధనలు, హక్కుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోలో అదే చెప్పే ప్రయత్నం చేస్తాను. విదేశాలు వెళ్ళాలంటే మనకు పాస్పోర్ట్ తప్పనిసరి. అయితే అమెరికా వెళ్దాం అనుకుంటే మీ పాస్పోర్టు ఎక్స్పైరీ డేట్ను ఒకసారి పరిశీలించుకోవాలి. రాబోయే 6 నెలల్లో గడువు ముగిసిపోని పాస్పోర్టుతోనే అమెరికాలో అడుగు పెట్టడానికి వెళ్ళాలి. అయితే వీసా లేకుండా అమెరికా వెళ్ళడానికి కొన్ని దేశాలతో ఒప్పందం ఉంటుంది. అలాంటి దేశాల నుంచి పౌరులు అమెరికాలోకి అడుగు పెట్టడానికి ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ అథరైజేషన్ ESTA అవసరం ఉంటుంది. దీని ప్రకారం వీసా లేకుండా ఆ దేశాల పౌరులు 90 రోజుల పాటు అమెరికాలో ఉండొచ్చు. సో ఇండియన్స్కి ESTA పని లేదు. ఖచ్చితంగా మనకు వీసా ఉండాల్సిందే. అయితే మనం తీసుకునే వీసా నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. లేదంటే అమెరికాలోకి అడుగు పెట్టనివ్వకుండా విమానాశ్రయంలోనే ల్యాండ్ బార్డర్ వద్ద అధికారులు ఆపేస్తారు. ఆపేస్తే పర్లేదు, వారాల పాటు నిర్బంధిస్తేనే ఇబ్బంది. విజిటర్స్ వీసాతో అమెరికా వెళ్తే ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు సాధారణంగా కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు, ఎన్నాళ్ళు ఉంటారు, ఎక్కడ బస చేస్తారు అనే ప్రశ్నలు ఉంటాయి. వీటికి సమాధానం చెప్పేటప్పుడు మీరేమైనా కాస్త తడబట్టినట్లు, భయపడ్డట్టు వాళ్ళకి అనిపిస్తే 2వ రౌండ్కి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక్కడ స్క్రూటినీ బాగా చేస్తారు. వీలైనంత ఎక్కువగా మనల్ని భయపెట్టాలని చూస్తారు. ఎందుకంటే గతంలో చాలా మంది విజిటర్స్ వీసాతో అమెరికాకు వెళ్ళి అక్కడ ఆ తర్వాత ఇల్లీగల్గా ఉండిపోయారు. ఇటీవల ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చారు. ఇకపై అలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, US కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అధికారులు జాగ్రత్త పడుతున్నారు. వాస్తవానికి అమెరికాలో నాన్ ఇమిగ్రెంట్ విజిటర్స్ కోసం 3 రకాల వీసాలున్నాయి. బిజినెస్ పనుల కోసం టెంపరీగా అమెరికాలో ఉండటానికి విజిటర్స్ వీసా ఇస్తారు. దీన్ని B1 వీసా అని పిలుస్తారు. ఇంకొకటి టూరిజం వీసా, అంటే అమెరికాలో సరదాగా పర్యటించడానికి ఈ వీసా. దీన్ని B2 అని పిలుస్తారు. ఇక 2 ప్రయోజనాల కోసం కలిపి కూడా ఒక వీసా ఇస్తారు. దాన్ని B1/B2 అని పిలుస్తారు. ఈ వీసాల చెల్లుబాటు 10 ఏళ్ల వరకు ఉంటుంది. కాకపోతే ఒకసారి ఈ వీసాలతో అమెరికాను విజిట్ చేస్తే మాక్సిమం 6 మంత్స్ అక్కడ ఉండడానికి అనుమతిస్తారు. అందుకే US లో ఉంటున్న పిల్లల్ని కలవడానికి ఇండియా నుంచి వెళ్లే తల్లిదండ్రులు ఈ విజిటర్స్ వీసాలపైనే వెళ్తారు. 6 నెలలు అక్కడ గడిపి ఇండియాకి వచ్చేస్తారు. అమెరికా వీసా నిబంధనల ప్రకారం ఈ విజిటర్స్ వీసాలపై వెళ్లే ప్రయాణికులు అక్కడ చదువుకోవడానికి కానీ, పర్మనెంట్గా జాబ్ చేయడానికి కానీ, ఫ్లైట్ షిప్లలో సిబ్బందిగా రావడానికి కానీ, ఫారెన్ ప్రెస్లో పనిచేయడానికి కానీ, పర్మనెంట్ రెసిడెంట్ తీసుకోవడానికి కానీ అవకాశం ఉండదు. ఇంకో విషయం ఏంటంటే, మనం ఎంత పక్కాగా ప్లాన్ చేసుకొని లీగల్గా వీసాను తీసుకొని వెళ్ళినా ఎయిర్పోర్ట్లు, ల్యాండ్ బార్డర్ల వద్ద స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ అండ్ సెక్యూరిటీ, US కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అధికారులు ఆపితే మనం ఏమీ చేయలేము. అమెరికాలోకి ప్రవేశించడానికి మిమ్మల్ని అనుమతించము అని చెప్పే అధికారాన్ని
వాళ్లకు అక్కడ చట్టం కల్పిస్తోంది. అమెరికాకు వచ్చే విదేశీయుల ఫోన్లు, ల్యాప్టాప్లతో సహా వారి వద్ద ఉన్న బ్యాగ్లు, ఇతరత్ర వస్తువులన్నింటినీ సెట్ చేసే హక్కు, అధికారాన్ని గవర్నమెంట్ ఏజెంట్లకు యుఎస్ ఫెడరల్ లా కల్పిస్తోంది. అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ప్రకారం విజిటర్స్ తప్పు చేసినట్టు అనుమానిస్తే ఆఫీసర్లు సెట్ చేయరు. వాళ్ళ ఇష్టం. వాళ్లకు మనల్ని సెట్ చేయాలి అని అనిపిస్తే చేస్తారు. మనం దానికి అడ్డు చెప్పకూడదు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంటుంది. మనల్ని ఆఫీసర్లు ఎన్ని ప్రశ్నలు వేసినా మనం నోరు మెదపకుండా ఉండిపోవచ్చు. మనం సైలెంట్గా ఉన్నంత మాత్రాన తప్పు చేసినట్టు కాదు. ఇలా సైలెంట్గా ఉండే హక్కును కూడా యుఎస్ ఫెడరల్ లా సందర్శకులకు కల్పిస్తోంది. అయితే వీసాకు సంబంధించిన ప్రశ్నల విషయంలో మాత్రం అన్నిసార్లు సైలెంట్గా ఉండడం మంచిది కాదు అని అంటున్నారు. ఉదాహరణకు, టూరిస్ట్ వీసా మీద వెళ్ళిన వ్యక్తిని ఎయిర్పోర్ట్లో ఒక ఆఫీసర్ మీరు ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చారా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి సైలెంట్గా ఉండిపోతే అతడిని ఆఫీసర్ అడ్డుకునే అవకాశం ఉంది. అలాంటి వారిని ఎయిర్పోర్ట్లో నిర్బంధించడమో లేదా తిరిగి వెనక్కి పంపేయడమో జరుగుతుంది. కాబట్టి అమెరికాలో ఉండిపోయి ఏదో ఒక పని చేసుకుందామనే ఆలోచనతో దొడ్డిదారిలో విజిటర్స్ వీసా కానీ టూరిస్ట్ వీసాలు తీసుకొని వెళ్ళకండి. అనవసరంగా మీ డబ్బు వృధా అవుతుంది. చట్టపరమైన ఇబ్బందులు కూడా తప్పవు.